చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రత్యేక నినాదాలతో ప్రభుత్వ వైఫల్యాలను గలమెత్తి చాటారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కిందని ఆయన అన్నారు. సూపర్ 6 కాస్త సూపర్ మోసంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. గౌరవనీయులు జగన్మోహన్ గారి యొక్క పిలుపు మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగమైనటువంటి సూపర్ 6 ప్రజలకు ఏవైతే చెప్పారో ఆ యొక్క హామీలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసి ప్రజల్ని నడి రోడ్డు మీద చేర్చి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఈరోజు అంతులేని అవినీతితో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ యొక్క వెన్నుపోటు దినంగా ఈరోజు 4వ తేదీ కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరమైన కాలంలో చేసినటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ ఈరోజు అధికారులకి ప్రజల పక్షాన సూపర్ 6 పథకాలను అమలు చేయమని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. పరిస్థితి చూస్తే ఏ బిడ్డ కూడా చదువుకునే పరిస్థితి లేదు. విద్యారంగానికి జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, సాక్షాత్తు లోకేష్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి విద్యాశాఖని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడ కూడా ముందుకు తీసుకెళ్లకుండా తల్లికి వందనం అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి కనిపించిన ప్రతి బిడ్డకి ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ తల్లికి వందనము లేకుండా తల్లికి రోజు పగనామాలు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. అలాగే ఉచిత బస్సు అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, వృత్తి అన్నారు. ఈరోజు చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి కూడా లేకుండా, ఒక ఉద్యోగం కూడా మీరు ఫిలప్ చేయకుండా ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలను కూడా ఈరోజు తీసివేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరచాలి, ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, పిల్లల్ని చదువుకొని ఇవ్వాలి. ఈరోజు ఎక్కడి నుంచి మద్యం ఏర్లై పారుతుంది. అటువంటి కార్యక్రమాలు కాకుండా ఈరోజు ఏవైతే